వెల్కమ్ బ్యాక్. నేను మామిడి ధర వచ్చి గోవా వెళ్తున్నాం. థర్డ్ ట్రిప్ అనమాట ఇది. ఫస్ట్ ట్రిప్ ఏమో కేరళ, ఇదేమో నెక్స్ట్ చెన్నై, ఇప్పుడేమో గోవా. ఎలాంటి మాల్కి వచ్చినాము, పైన ఉన్నాము. 4:30కి ఉంది బస్ అని అట్లా అటు ఇటు టైం పాస్ చేసి కొద్దిసేపు కూర్చొని అటు వెళ్తున్నాం అనమాట. ఆడికి ఇంకా 3 అవుతుంది. అట్లా జల్దీ వెళ్దామని వెళ్తున్నాం. ఎలాంటి వాళ్ళ నుంచి బయటకు వచ్చినాం. డైరెక్ట్ ఇక డికపుల్ దగ్గర స్టాప్ ఉంటుంది, ఆ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్టాప్ దగ్గర నుంచి డైరెక్ట్గా మాకు పికప్ వ్యాన్ వస్తుంది. అంటే మేము పికప్ వ్యాన్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ పికప్ వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాము నేను మా అన్న. పికప్ వ్యాన్ వచ్చినాక అందులో ఎక్కి ఆ బస్సు వేయడం. బస్ పేరు ఏం పేరు, బస్సు వస్తుంది. టికెట్స్ కూడా తెలియదు. మొత్తం మా అన్ననే బుక్ చేసి మొత్తం టికెట్స్ మొత్తం మనీ కొట్టేసినంతే. ఇది లొకేషన్ అనమాట. ఇక్కడికి పికప్ వ్యాన్ వస్తుంది. ఇంకా పికప్ వ్యాన్ ఎక్కేసి ఇక్కడ డైరెక్ట్ మెహదీపట్నం వెళ్తాం. మెహదీపట్నంలో మా పికప్ వ్యాన్ ఉంటుంది, ట్రావెల్స్ వ్యాన్. అది దానికి అడిగాను. ఇప్పుడే ఎక్కినాం బస్సు. దిస్తున్నాం. ఫస్ట్ టైం అనమాట నేను ట్రావెల్ చేసేది. అంటే ఎప్పుడైనా ట్రైన్లో పోయేది, ఇప్పుడు ట్రైన్ మా బతుకు. ఫస్ట్ టైం పోతున్నాను బస్సులో. మన దానికి పైన సీట్స్ ఏంటో కూడా తెలియదు. నేను చెప్పాల్సి వస్తుంది. అన్న అంటే అది కాదంటే మాదేమో 26, 25 మాది అన్న మనది అన్న పైన అంటే మనది కాదు కింద అంటాడు. ఇలాంటి వాళ్ళు పెట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నది ఎట్లయితే చూడాలి. మణిమందం బహిర్ముఖం ప్రసన్నవదనం న్యాయ సర్వజ్ఞాంతి. పండుకొని అట్లా టైంపాస్ చేసి లేచే వరకే బెల్గావిలో ఉన్నాం. అంటే కర్ణాటక ఎంటర్ అయినాం అనమాట. ఇప్పుడు కర్ణాటకలో బెల్గావి ప్లేస్లో ఉన్నాం అనమాట. మళ్ళీ వండుకొని మళ్ళీ లేచినాము. మార్నింగ్ లైస్ ఇప్పుడే లేచినాము. టైం వచ్చేసి 7:37. 2 hours బెల్గావి మంచిగా ఎందుకు వచ్చింది. లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా, లేవరాదయ్యో. ఇండియన్ పెట్రోల్ బంక్ ఉన్నాం. ఇందాక యాక్చువల్గా బెల్గావి వాళ్ళది ఏదో పికప్ లొకేషన్ సంథింగ్ ఉన్నాడు. ఇక్కడ లొకేషన్ కూడా మంచిగా కూల్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. నిజంగా వీళ్ళంతా ఇక్కడ చాలా మంది రోజు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. చూడవచ్చు మీరు. కర్ణాటక మన హైదరాబాద్లో ఉంటాయి ఇవి, ఎక్కువ తిరుగుతాయి. ఇవి ఉంటాయి కర్ణాటక కాబట్టి కర్ణాటకలో ఉంటాయి ఇవి. ఇద్దరు ఇట్లుండే అని నేను అనుకున్న అప్పట్లో 3-4 years బ్యాక్. తర్వాత అర్థమైంది ఇవి కర్ణాటక బస్సెస్ అని. లాయల్గా ఉన్నాను. 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయినా కానీ బాగా ఆడినాయి రాజు. నేను చెప్తాను, మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పతిత్ కాదా? ఏది పతిత కాదా? నేను పత్తిత్తే. నేను పతిత్తే. అవునా? బ్రిడ్జ్ చేసి డైరెక్ట్ అక్కడ తినేసి డైరెక్ట్ అక్కడ బస్ ఎక్కినాం అనమాట. డైరెక్ట్ పంజిమ్ ఒక 15 kilometers డైరెక్ట్ పంజిమ్లో ఉంటాం. దగ్గరికి వచ్చినాం ఆల్మోస్ట్. డైరెక్ట్ పంజిమ్ అనమాట. డైరెక్ట్ గోవాలో దిగేసి డైరెక్ట్ వెహికల్ యాక్టివ్ రెంట్కి తీసుకున్నాం. మొత్తం ఫుల్ వీడియో తీస్తున్నాం. తర్వాత మళ్ళీ పైసలు దొప్పుతారు కాబట్టి. ఇప్పుడే వెహికల్ తీసుకున్నాము, వెళ్తున్నాము రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. రూమ్ చెక్ ఇన్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చూడొచ్చు గోవా ఎట్లుందో మొత్తం. ఛత్రపతి శివాజీ బాయ్ ఏంటన్నా బాయ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూడొచ్చు. మొత్తం కొబ్బరి చెట్లు మొత్తం బాగుంది. బండింగ్ తీసుకుంటూ 500 అన్నాడు, 390కి చెప్పినాం. అట్లా బార్గింగ్ చేయాలి. వేసినాం పెట్రోల్ పట్టిస్తాం 400. ఈడ ఎంత తెలుసా పెట్రోల్? డెడ్ చీప్, 91 rupees. ఓన్లీ 91 rupees. చీప్, ఓన్లీ చీప్. గోవా ఎట్లుందో మొత్తం కొబ్బరి చెట్లు. బాయ్ డ్రైవింగ్ చేస్తుండు. మనకు లైసెన్స్ లేదు, తీసుకోమంటే తీసుకోలే. మన బల్పది. ఇక ముందర చర్చ్ ఉంది చూడొచ్చు. 12 కాడ దిగినాము. 12 కాడ దిగితే ఆడ మా చెక్ పాయింట్ దగ్గర ఆడ దిగితే పంజిమ్ కాడ 2కి దిగితే 12కి దిగితే వీటికి వచ్చేవారికి 2:30 అయింది. 2:30 అయింది. మొత్తం ఇట్లాంటి ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే మధ్యన ఫుల్ ట్రాఫిక్. ఏంటి మన రూమ్ ఏసీ నైస్ అబ్బా, బాగుంది. చూడొచ్చు. పైసలు లేవనుకుంటే ఇగో బేరాంటో ఫ్రిడ్జ్ లేని అంత ఖాళీ మనమే తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఇది క్లీనింగ్ ఐటమ్స్, ఇళ్ళ కత్తులు, కట్టార్లు బాగున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్ హ్యావెల్స్. ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. మనగాడు కూడా ఫ్రెష్ అప్ అయ్యిండు.
బయట ఇక్కడ ఫ్యాట్ ఫిష్ ఉంటుంది, ఫ్యాట్ ఫిష్ అన్నా లేకపోతే మనం తింటాం. ఫ్యాట్ ఫిష్ ఆడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, దానిలో లేకపోతే నార్మల్ అయినా తినేసి ఇంకా అట్లా బీచెస్ ఉంటే బాగా క్యాండోలియం ఏదో ఒకటి అట్లా చూసి 3 బీచెస్ అనుకుంటాం. మరి ఎట్లయితే చూద్దాం అట్లా. హాయ్ గోవా. ఫ్యాట్ ఫిష్ అనుకున్నాం కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ అప్ డౌన్ వచ్చేసి అట్లా మంచిగా తినేసి స్టార్ట్ అయినాం అనమాట. బాగా కలన్గుడ్ బీచెస్ లాస్ట్ పోతాం, అంటే లాస్ట్ డే పోతాం, ఎందుకంటే అవన్నీ దగ్గరనే కాబట్టి ఇప్పుడు క్యాండోలియం పోతున్నాం. చూడొచ్చు ఇదే క్యాండోలియం బీచ్. మాది ఎక్కడ ఉందంటే ఇది నార్త్ గోవాలో ఉంది. చూడొచ్చు ఎంత బాగుందో. అట్లా బీచ్లో చిల్ అవుతున్నాం అనమాట. ఈరోజే ఫస్ట్ డే కాబట్టి ఇదే బీచ్ చూసుకున్నాం, ఎందుకంటే టైం లేదు, ఇప్పటికే 6 అవుతుంది. అట్లా ఈరోజు ఒక బీచ్ చూసుకొని ఇక రేపు వేరే బీచ్ చూసుకుంటాం. అప్పుడే చూడొచ్చు నైట్ అయింది. క్యాండోలియం బీచ్ అయిపోయింది. వేరే బీచ్ పోదామంటే టైం లేకుండే ఇక రేపు ప్లాన్ చేసినాం. అది ఇప్పటికీ చీకటి అయిపోయింది, వీడియోస్ కూడా మంచిగా రావట్లేదు. మొత్తం సన్సెట్ కూడా వెళ్ళిపోయింది. అరౌండ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. టైం 6:30 అరౌండ్ అవుతుంది. రేపు కలుద్దాం. రేపు డే 2 గోయింగ్ టు రూమ్. బాయ్. రేపు కలుద్దాం. ఇప్పటికే చీకటి అయింది. రేపు డే 2లో కలుద్దాం. 110 బాయ్. సీ యూ సూన్. డే 2 రేపు. ఇప్పుడు చీకటి అయింది, ఇంటికి వెళ్తున్నాం. రూమ్కి వెళ్తున్నాం. రేపు డే 2 వ్లాగ్స్ చూడండి. బాయ్. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కొట్టు, లైక్ కొట్టు, షేర్ కొట్టు.